కరీంనగర్ జిల్లాలో వింత రాజకీయం చోటు చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుడికి ప్రభుత్వ పథకాలు ఎలా అందాయని ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మానుకొండూరు నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో బీఆర్ఎస్ లబ్ధి పొందడం ఆ పార్టీ అధిష్టానానికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీని మీద వివరణ కోరుతూ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అసలు ఎవరా నేత, ఏంటా కథ అనేది ఇప్పుడు చూద్దాం. మానకొండ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమైల మధ్యన విమర్శలు అయితే తారస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. అయితే రాజు కొట్లాడుకుంటే సైనికులు బలైన చందంగా ఇప్పుడు ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కొట్లాడడం మధ్యన అనుచరులు, కార్యకర్తలు బలవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండ మండలం కొండపలకల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడికి ఇందిరమ్మ ఇల్లులో రావడంని ఇటు బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎలా కాంగ్రెస్ తోటి ఏమన్నా లోపేకారు ఒప్పందాలు ఏమైనా ఉన్నాయన్న అనుమానంతో మాత్రం ఆయనను పార్టీ నుంచి అయితే బహిష్కరించారు. దీంతో సదరు నేత మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనతోటి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన సదరు నేత ఎవరైతే ఉన్నారో బొల్లం శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏం జరిగింది? మీరు బీఆర్ఎస్ లో ఎప్పటి ఉన్నారు? నమస్తే అండి, మాది కొండపగల గ్రామం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను 2007 నుంచి వెళ్ళి నేను వార్డు మెంబర్ చేసినప్పటి నుండి అప్పుడు ఈటెల రాజేందర్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండే పార్టీలో ఉన్నాం. అప్పటి నుంచి వెళ్ళి పార్టీలో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పార్టీలోనే ఉన్నాం. అయితే మొన్న ఏమైందంటే మా కొండపగల విలేజ్కి 70 ఇందిరా మిల్లు రావడం జరిగింది. అందులో నిరుపేదల కుటుంబాలన్నీ ఎంకలాడి వాళ్ళు ఫస్ట్ విడుదల నాకు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినాక ఏం చేశారంటే, నేను కృతజ్ఞత చెప్పినందుకు నన్ను ఏం చేశారంటే పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. కనీసానికి మాకు ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు, కనీసానికి సోకద నోట్ అని ఇవ్వలేదు, కనీసానికి నేను చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వకుండా అన్ని గ్రూప్ వన్లకి వెళ్ళి రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసి మళ్ళా పార్టీ నుంచి వెళ్ళి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. నేను ఎక్కడ ఎలాంటి పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేయలేదు, ఎప్పుడు పనిచేయలేదు, అప్పుడు పనిచేయలేదు, ఇప్పుడు పనిచేయలేదు. రసమైన గారికి కూడా పర్సనల్ ఫోటోగ్రాఫర్ కూడా చేసిన ఇలాంటి రిమార్క్ లేకుండానే ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నాం. అయితే ఏంటంటే, ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది, ఆ ఉద్దేశం కొద్దిగా ఆయనకి ఇల్లు ఎట్లా వచ్చిందని ఒక కక్ష సాధింపుతోటి కొంతమంది, అంటే మా విలేజ్లో కొందరు ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీలో ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు ప్లస్ మండలంలో కొంత నాయకులు ఉన్నారు అన్నట్టు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఆయనకి ఇల్లు వచ్చింది అంటే వీళ్ళ కాంగ్రెస్ తోటి ఒప్పందం ఏదైనా ఉందా ఉద్దేశం కొద్ది కావాలని నా కక్ష సాధింపు కొరకే నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మీరే అంటున్నారు, మీ ఇద్దరికి అంటే మీరు బీఆర్ఎస్ గ్రామ శాఖ మీకు కాంగ్రెస్ మధ్యన లోపైకారు ఒప్పందం ఏదో ఉందనే అనుమానంతో తీసేశారని మీరు అంటారు. అసలు మీకుందా? నాకు లేదా అండి. ఎవరైనా అడిగినా చెప్తారు, ఊళ్ళే కొండపరక ఊళ్ళే శ్రీనివాస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ ఎరకాయి. అది అంటే అట్లా హార్డ్ వర్క్ చేసినాం, మేము ఉద్యమం నుంచి పార్టీలు చేసినాం. మాకు ఇంతవరకు మాకు ఇలాంటి పని ఇవ్వకుండా కూడా కార్యకర్తగానే పనిచేసినాం. మాకు ఇలాంటి పదవులు ఇవ్వలే ఇప్పటి వరకు ఉద్యమం నుంచి. నాలాగా చాలా మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, ఎవరికి ఒక పదవి కూడా ఇవ్వలే. మధ్యలో వాళ్ళు వచ్చారు, మధ్యలో వాళ్ళకే డబ్బున్న వాళ్ళకే పదవులు ఇచ్చారు తప్ప, కానీ మాకు ఇలాంటి పదవులు ఇవ్వకుండా కూడా మేము పార్టీలనే ఉన్నాం. కానీ ఇవాళ మాకు ఒక ఇల్లు వచ్చిన ఉద్దేశంతో వాళ్ళు జీర్ణించుకోలేక మనం సస్పెండ్ చేయడం జరిగింది పార్టీలోకి వెళ్ళి. అంటే మీరు 2007 నుంచి కూడా బీఆర్ఎస్ లో ఉన్నాను అని చెప్తున్నారు. మీకు రసమైకి మధ్యన కూడా సన్నిహితం ఉండొచ్చు, అంటే మీ ఇద్దరి మధ్యన పరిచయం అంటే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం రసమైకి తెలుసా అండి? ఆయన తెలిసి ఆయన ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం జరిగింది. చేసినతో శేఖర్ గౌడ్ కూడా చేయడం జరిగింది. ఆయన తెలిసే సస్పెండ్ చేశారు. అంటే మీ సస్పెన్షన్ పై మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఒక మాట నన్ను అడిగితే బాగుండు. కనీసానికి అంటే ఎవరికైనా ఒక అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు వేసిరు అనేది ఒక నాకు అవకాశం సోగది నోట్ ఏదైనా ఇచ్చే ఉంటే నేను దాని ప్రకారంగా నేను ఎమ్మెల్యే గారి దగ్గర, మాజీ ఎమ్మెల్యే దగ్గర మాట్లాడుతున్నాను. కనీసం నాకు అవకాశం కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం చాలా బాధాకరం ఇది. అంటే ఇప్పుడు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన, ఎందుకంటే కాంగ్రెస్ తోటి ఆల్రెడీ లోపైకారు ఒప్పందం అని ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఏమన్నా? ఇంకా లేదండి, నేను ఏ పార్టీ ఏం లేదు, ఇదే పార్టీలో ఉన్నా, అప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నా. మనకు పార్టీ వేరే పార్టీ ఉన్నా కూడా మేము ఉద్యమంలోనే కొట్లాడినాం. మొదటి నుంచి వెళ్ళి ధర్నాలు చేసినాం, దిష్టి బొమ్మలు తగలబెట్టినాం. అప్పటి నుండి పార్టీలు అప్పుడే భయపడలేదండి. అప్పటి నుంచేలే ఉన్నాం. ఇప్పుడేం చెప్తాం ఒప్పందం అంటే ఇప్పుడు మీరు మీ అధిష్టానాన్ని ఏం కోరుతున్నారు? అసలు మేము ఏం కోరట్లేదండి. దానికి కారణం ఎందుకు సస్పెండ్ చేసిన అనేది ఒక మాట చెప్తే బాగుండు, చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండు. చెప్పక మీరు నాకు ఇల్లు వచ్చిన ఒక ఉద్దేశం కొద్దీ కక్ష సాధింపు కొరకు కొంతమంది వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఏదో చేస్తే నష్టం పార్టీకే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఓకే,
రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇదండి బొల్లం శ్రీనివాస్ గౌడ్, కొండపల్కల గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ గౌడ్ మనోగతం. తనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. అయితే దీనిపై మాజీ ఎమ్మెల్యే ఎవరైతే తాను గత 2 సంవత్సరాలుగా పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా చేశానో ఆ రసమే కూడా దీనిపై స్పందించకపోవడం బాధగా ఉందని చెప్తున్నారు. దీనిపై అంటే తాను ఇప్పుడే బీఆర్ఎస్ సస్పెండ్ చేసినంత మాత్రాన తాను ఏ పార్టీలోకి కాంగ్రెస్ లోకి పోతాను కూడా చెప్పడం లేదని, నేను బీఆర్ఎస్ లోనే ఉంటాను, బీఆర్ఎస్ అధిష్టానంతో కొట్లాడతానే తప్ప నేను బీఆర్ఎస్ కార్యకర్తగానే ఉంటానని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్ కొండపల్లకల్లకు గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ గౌడ్ మనోగతం. కెమెరా పర్సన్ సినీ టీవీ కరీంనగర్. 2 స్టేట్స్ రిపోర్ట్లో అగైన్ ఏపీ అప్డేట్స్లోకి వెళితే ఏడాది